హాయ్! హలో అందరికీ. నేను మీతో మీ పృథ్వీని. యాక్చువల్‌గా నేను ఒక బోటయితే సెలెక్ట్ జేసుకుందామని చూసాను. సో, 2, 3 బోట్స్ అయితే తీసుకొని డిఫరెంట్, డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే వెళ్తే ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంటదనేసి నేను ఇంకో బోటయితే తీసుకున్నాను. ఈ రెడ్ బోట్ చూసారా? ఇంతకుముందు బ్లూ బోట్ తీసుకున్నాను. రెడ్ బోట్ అయితే ఈ ఈ క్యాసిల్ పైకెళ్ళొచ్చనమాట. సో, స్టెయిర్స్ ఎక్కుతున్నాను గదా! ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బావుంది. ఇక్కడి నుంచయితే వ్యూ అయితే అద్దిరిపోయింది. ఆ తర్వాత ఇక్కడి నుంచయితే నేను బయలుదేరేశాను. ఇక్కడ చూస్తున్నారుగా మళ్ళా ఇంకో టికెట్ కౌంటర్ అయితే పెట్టారు. ఇదైతే మనం ఆన్‌లైన్‌లో పే చేయాలి. మళ్ళా 3 స్విస్ ఫ్రాంక్స్ అనుకుంటాను. 2.5 ఆర్ 3 ఐ థింక్. ఇక్కడైతే చాలా తెలుగు మూవీస్ అయితే తీశారంట. 'చిరంజీవి', 'నాగార్జున', 'వెంకటేష్' ఇట్లాంటి మూవీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ స్విట్జర్లాండ్ అంటే మన తెలుగు పరిశ్రమ అంతా మోస్ట్‌లీ స్విట్జర్లాండే కదండీ విజిట్ చేసేది. ఆ టైంలో అంట. సో, ఈ ప్లేస్‌కైతే నేనొచ్చాను. చాలా రిలాక్సింగ్‌గా అయితే అనిపించింది. ఆ వాటర్ సౌండ్ ఎనకాల. అసలు లిటరల్లీ నేను జెప్పాలనంటే ఇక్కడే ఎక్కువ టైమ్ అయితే స్పెండ్ చేశాను నేను. అంటే ఈ రెయినీ వాటర్ ఫాల్ కని నేనొచ్చాను. సో, ఈ ఒక్క ప్లేస్‌లోనే నేను చాలా టైమ్ స్పెండ్ చేశాను. పైన క్యాసిల్‌లో గాని చాలా తక్కువ టైమ్ అయితే స్పెండ్ చేశాను. ఇక్కడికొచ్చి జనాలందరూ ఫోటోలు తీసుకుంటే ఇప్పుడే కొంచెం ఫ్రీ అయింది. ఆ టైంలో నేను తీసుకునే టైంలోనే. ఈ వాటర్ చూసారా? ఈవినింగ్ అవ్వంగానే వాటర్ ఫ్లో ఎక్కువవుతా ఉంది. మార్నింగ్ నేనొచ్చినప్పుడు జస్ట్ స్టార్టింగ్‌లో నేను ఆ బోట్స్ తీసుకోకముందైతే దూరం నుంచి చూసేటప్పుడు చాలా వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉండేది. ఆ మధ్యలో ఉంది చూడండి కొండ టైపు. పైన జనాలైతే అక్కడి నుంచి వ్యూ చూడడానికి మళ్ళా వేరే బోట్ తీసుకోవాలనమాట. ఆ బోట్‌కి గాని మళ్ళీ సెపరేట్‌గా పే చేయాలి. సో, మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ పే చేసుకుంటూనే అయితే వెళ్ళాలి. అప్పుడే మనం ఏ వ్యూ అయినా చూడగలుగుతాము. ఇక్కడి నుంచయితే మళ్ళా స్టార్ట్ అయ్యాను నేను. మళ్ళీ ఆ వ్యూ అయితే చూసేసి ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయ్యాను. ఈ కేవ్ ఉంటది. అద్దిరిపోద్ది. ఈ కేవ్‌లో నుంచి ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ అయితే నేను తిరిగుంటాను. సో, ఎందుకంటే ఇక్కడే బాగా స్పెండ్ చేశానని చెప్పాను కదా టైము. చాలా బావుంటది. ఇక్కడి నుంచి ఈ వ్యూ చూస్తే అసలు వాటర్ ఫ్లో అంటే ఇక్కడ చాలామంది కపుల్స్ ఒస్తారు. అదొక్క ప్లస్ పాయింట్ ఇక్కడ. స్విట్జర్లాండ్ అంటేనే కపుల్స్ ఒస్తారు. నేను సింగిల్‌గా వచ్చాను గదా! ఇక్కడి నుంచి చూసారనంటే వాటర్ ఫాలు అసలు మైండ్ బ్లోయింగ్ జెప్పాలంటే. లవర్స్‌కైతే ఇది మెయిన్ స్పాట్ అనమాట. నేనైతే ఈ టైంలో ఏం ఆలోచించానంటే, మంచి మంచిగా ఏదైనా తింటే బావుంటది. లైక్ బోండాలు, పల్లీలు అలాంటివేమన్నా తింటే బావుంటదనేసి అయితే అనుకున్నాననమాట నేను. ఇక్కడైతే మన ఇండియా కాదు కదండీ అమ్మడానికి ఎవ్వరు. సో, ఇక్కడి నుంచయితే మళ్ళా స్టార్ట్ అయ్యి ఇంకొంచెం పైకెళ్తే అక్కడి నుంచి చూసారా ఫుల్లు తిప్పాను. నా దగ్గర కెమెరా టైప్ ఆఫ్ ఎక్విప్‌మెంట్స్ ఏమీ లేవు. కానీ ఒక్క ఐఫోన్‌తోనే ఇట్లన్నీ తీశాననమాట. సో, ఈ కెమెరాలో బంధించడానికి చాలా టైం పట్టింది నాకు. చూసారా పైనుంచి ఆ వాటర్ ఫ్లో ఎలా ఉందని జెప్పి. లిటరల్లీ నేనైతే అక్కడనే మైమర్చిపోయాను. చాలా టైం ఇక్కడ స్పెండ్ చేశానని జెప్పాను గదా! ఈ మ్యాప్ చూసారా? ఈ మ్యాప్ చూసి మీరు ఇంగ్లీష్ అనుకున్నారు. అది ఇంగ్లీష్ కాదు. అది ఫ్రెంచో, జర్మనో మరి. అది డిఫరెంట్‌గా ఉంది. నాకైతే ఏం అర్థం కాలేదనమాట. చూడ్డానికైతే ఇంగ్లీష్ లెటర్స్ అవి. మళ్ళా ఇంకొంచెం పైకెళ్తే ఇలాంటి గృహ. ఈ కేవ్‌ని దాటుకొని వెళ్ళేటప్పుడు ఇది వేరే ఫీల్ అనే చెప్పాలి. ఈ స్పాట్ అయితే లవర్స్‌కి, మ్యారేజ్ కపుల్స్‌కి ఫేవరెట్ స్పాట్ అయితేనే చెప్పుకోవాలి. ఎవరైతే కపుల్స్ ఉన్నారో, లవర్స్ ఉన్నారో ఈ స్పాట్‌నైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇదేంటంటే క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట. సరే మనం బుక్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా. సో, ఈ తాళాలైతే చూసారుగా. ఈ లాక్ ఏయడం వల్ల ఏంటనంటే లైఫ్ లాంగ్ స్ట్రాంగ్‌గా ఉంటామని చాలామందికి నమ్మకం. సో, ఇక్కడి నుంచైతే మళ్ళా స్టార్ట్ అయ్యాను. బ్యాక్ వ్యూ అయితే అదిరిపోద్ది. కానీ నేను కెమెరాలో షూట్ చేయలేకపోయాను. పైన క్యాసిల్ లోపల ఏముంది అని చెప్పి ఎక్సైట్‌మెంట్‌తో నేనైతే ముందుకైతే ఎళ్ళిపోయాను. ఈ స్విట్జర్లాండ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? ఎక్సైటింగ్‌గా ఫీల్ అయితే మరి ఎంట్రన్స్‌కైతే వచ్చేసాము. ఇక్కడ మళ్ళా 2.5 స్విస్ ఫ్రాంక్స్ అయితే నేను పే చేసి స్టార్ట్ అయిపోయాను. ఈ ఇక్కడ మాత్రం ఏంటనంటే చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అసలు మనుషులే లేరు గదా! సో, పైనుంచి ఇంకో వ్యూ యేసుకున్నాను. ఆ వ్యూ జూసిన తర్వాత సైడ్ యాంగిల్ జూసాను. ఈ సైడ్‌లో అక్కడి నుంచి చాలామంది జనాలైతే బయటకొస్తున్నారు. వాళ్ళు లోపలికెళ్ళి ఏం జేస్తున్నారో మరి నాకైతే తెలీదు. కొంచెం టైం వేస్ట్ అయితే అని అనుకున్నాను. ఎందుకంటే నేను నేచర్ బయట అంటే బయట ఎలా ఉంది అయన్నీ చూడాలనుకుంటున్నాను. అందుకని ఎక్కువ టైం నేను ఔట్ సైడే స్పెండ్ జేశాను. అక్కడ ఒక తెలుగు అమ్మాయి అయితే ఉందనమాట. కొంచెంసేపు ఆ అమ్మాయితో కూర్చొని
మాట్లాడాననమాట. "ఎక్కడి నుంచొచ్చావు?" ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచయితే వచ్చానని జెప్పింది. ఇందులో ఎంతమంది హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం లైక్ చేయండి. సో, ఇక్కడి నుంచయితే మళ్ళా స్టార్ట్ అయ్యాను. ఈ స్ట్రీట్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఫోటోగ్రాఫర్ ఫోటోస్ అయితే ఎవరు తీసుకోవాలనుకుంటున్నారో, ఈ స్ట్రీట్ అయితే బావుంటదనమాట. చాలామంది నేను గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్ళినప్పుడు, రివ్యూస్ కోసం ఈ ఈ ఈ వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఈ ఫోటోస్ ఇక్కడే చాలామంది ఫోటోస్ తీసుకో అన్నారు. సో, ఇదొక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అనమాట. అటు సైడు లెఫ్ట్ సైడు. అక్కడ ఎవరికో మ్యారేజ్ అయితే జరుగుతా ఉంది. సో, ఇట్లాగని చాలామంది బుక్ చేసుకుంటారనమాట. సో, ఇక్కడ చైనా వాళ్ళైతే ఫోటోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇది ఒక వ్యూ అనమాట. సో, అదొక ఫీల్ అనమాట. కొంచెం చలైతే అనిపించలేదు. నేను యూకేలో ఫీల్ అయినంత చలైతే లేదనమాట. ఈవెన్ నేను స్టార్ట్ అయినప్పుడు యూకేలో ఐ థింక్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఇక్కడికి రాంగానే ఇక్కడ 25 ఫీల్ అయ్యాను నేను. సో, ఇక్కడ గాని నాకేమంత కనిపించలేదు. మళ్ళా ఇక్కడ వాటర్ జూసారా? ఈ వాటర్ మనం వాటర్ బాటిల్స్‌లో పట్టుకోవచ్చనమాట. ఈ విధంగా చిన్న ఫౌంటైన్స్ టైప్ పెట్టారు. సో, ఇక్కడ ఫుడ్ ట్రక్ అయితే కనబడుతుంది గదా! కొంచేపు వీడియో ఆఫ్ చేసి మళ్ళా ఇంక ఫుడ్ అయితే నేను తినేసేసాననమాట. అక్కడ 2 బనానాస్ అయితే వాడు 2 ఫ్రాంక్స్ అయితే జెప్పాడు. అంటే ఇండియన్ కరెన్సీలో నియర్లీ రూ. 200 2 బనానాలు. అక్కడ దాని పక్కన కనబడుతుంది కదా! ఆ మెనూ. ఆ మెనూలో ఒక ఐటెమ్ అయితే తీసుకున్నాను. జస్ట్ 10 స్విస్ ఫ్రాంక్స్ అయితే తీసుకున్నాడు. ఒక వాటర్ బాటిలు ఎంత పే చేయాలో తెలుసా? 2.5 స్విస్ ఫ్రాంక్స్ అయితే పే చేయాల్సుంటది. జస్ట్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అనమాట అది. సో, మళ్ళీ నేనైతే ఫుడ్ తినేసి ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయాననమాట. సో, మీరు స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ కార్ పార్కింగ్ అయితే కనబడుతది. అండ్ ట్రావెల్స్‌లో ఎవరన్నా బస్‌లో వచ్చే వాళ్ళకైతే అక్కడనమాట. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి మీ ఓన్ ఫుడ్ ఆర్ ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే మనం ఔట్ సైడ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ తినాలి అని అనుకుంటే ఇక్కడ తినొచ్చనమాట. సో, అక్కడైతే నైస్‌గా ఫ్యామిలీతో చాలా ఒక 4 మెంబర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఆ టైంలో నేను ఫీల్ అయ్యాను. మనం ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆర్ ఫ్రెండ్స్‌తో వచ్చుంటే బాగుండేదని చెప్పి. కానీ తప్పదు గదా! మనం సోలో ట్రిప్ అనుకున్నాము. సో, సింగిల్‌గా ట్రిప్‌కొస్తే ఎలా ఉంటది ఫీల్ అవుదాం అనుకున్నాము. కానీ సోలో ట్రిప్పే ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీస్‌తో గానీ వచ్చేది. అది డిఫరెంట్ అనమాట. సో, మా ఫ్రెండ్స్‌కైతే ఫోన్ చేసి స్విట్జర్లాండ్ నుంచి ఏమన్నా తీసుకురారా అని చెప్పారు. సో, అక్కడైతే నాకన్నీ హోమ్ డెకరేటివ్ ఐటెమ్సే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా గానీ మనకు పనికొచ్చేటివి ఏంటనంటే ఆ వాచ్ తప్ప ఇంకేమీ పనికి రాలేదు. సో, వీళ్ళు ఆ గంట సింబల్ కనబడుతుంది కదా! అదైతే వాళ్ళ ప్రాస్పెరిటీకి సింబల్ అని అనుకుంటారు. ఈ స్విట్జర్లాండ్ వాచ్‌లు చూస్తే, రేట్లు చూస్తే ఆకాశంలో ఉన్నాయి నాకు. సో, ఇంకేమీ కొనలేదు నేను. జస్ట్ చాక్లెట్స్ మాత్రం కొన్ని తీసుకున్నాను. సో, ఇంకా కీ చైన్స్ అంటారా? అసలు మనం యూజ్ చేయము. కానీ కీ చైన్ ఒక 2 తీసుకున్నాను. అక్కడి నుంచయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఇదంతా చూపిచ్చినాక టీ షర్ట్స్ అన్నీ ఆ కలర్ కైండ్ ఆఫ్ అనమాట. స్విట్జర్లాండ్ అనే ప్రింట్ చేసినట్టే ఉంటాయి. ఇంకా వాళ్ళ ఫ్లాగ్ అట్లాంటివన్నీ ప్రింట్ చేసి ఉంటాయన్నమాట. కీ చైన్స్ అయితే వర్త్ అని అనుకోవచ్చు. కానీ మనం అన్ని కీ చైన్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే కీ చైన్స్ అయితే బెస్ట్ అని అయితే నేను చెప్తాను. అండ్ కాఫీ మగ్స్ అనమాట. ఈ కాఫీ మగ్స్ గాని బావుంటాయి. అంతా రెడ్ కలర్‌లో ఉన్నాయన్నమాట. సో, చాక్లెట్స్ చూసారు గదా! ఇవే అనమాట చాక్లెట్స్. సో, ఇక్కడి నుంచయితే నేను ఏం తీసుకొనెళ్ళలేదు. ఎందుకనంటే ఇక్కడి నుంచి క్యారీ చేయాలంటే మళ్ళా అదొక వెయిట్ అనమాట. సో, నేనంతా డ్యూటీ ఫ్రీలోనే తీసుకున్నాను మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్. ఇక్కడొచ్చి ఒక జస్ట్ 2 కీ చైన్స్ అండ్ కొన్ని చాక్లెట్స్ మాత్రమే తీసుకున్నాను నేను. సో, ఇంకా టీ షర్ట్స్ అంటారా? అవి నాకేమి అంత క్వాలిటీ అనిపించలేదు టీ షర్ట్స్ అయితే. ఈవెన్ స్కాట్లాండ్‌లోనే కొంచెం బాగున్నాయన్నమాట. నేను స్కాట్లాండ్ విజిట్ చేసినప్పుడు అక్కడ టీ షర్ట్స్ అయితే నాకు నచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇక బడ్జెట్ విషయానికొస్తే కంపేర్ టు యూకే, స్విట్జర్లాండ్ అయితే మామూలుగా లేదు ప్రైజెస్. ఏవి కొనాలన్నా గానీ మనం ఆచితూచి కొనాల్సిందే అనమాట. ఎందుకంటే ఫుడ్ కాడ నుంచి, క్లోతింగ్ కాడ నుంచి, ఈవెన్ షాపింగ్ సెంటర్‌లోకి వెళ్లారనంటే మీరు ఏ ఐటెమ్ కొనాలన్నా అసలు ప్రైజెస్ అయితే మీ అంచనాకి అందదు. అంత ప్రైజెస్ ఉన్నాయి. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకైతే ఎక్కువ ప్రైస్ అయితే అనిపిస్తది. ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే ముందు ముందుగా ఏమన్నా బడ్జెట్ ప్లాన్ వేసుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్స్‌ట్రా మనీ తెచ్చుకోవడం అయితే మంచిదనమాట స్విస్ ఫ్రాంక్స్. సో, అప్పుడైతే మీరేమన్నా పే చేయగలుగుతారు. ఇక ట్రావెల్ విషయానికొస్తే నేనైతే బెస్ట్ సజెషన్ ఏం చెప్తానంటే డే రైడర్స్ ఆర్ 5 డే పాస్ అని ఉంటదనమాట. రైల్ కార్డ్స్ అట్లా ఉంటాయన్నమాట. సో, అవి తీసుకోవడం వల్ల మీకు
చాలా బెనిఫిట్ అనమాట. అవి ప్యాకేజెస్ రూపంలో అయితే వస్తాయి. సో, అవి తీసుకోండి. లేకపోతే ఒక్క లొకేషన్‌కి మీరు పర్ పర్సన్ 40 ఫ్రాంక్స్ అయితే మీరు పే చేయాల్సుంటది. అందుకే ప్యాకేజెస్ తీసుకోవడం మంచిదంట నేను. ఎందుకనంటే అది 5 డేస్ కలిపి వాడు ఒక 250 స్విస్ ఫ్రాంక్స్ అయితే తీసుకుంటాడు. 25,000 రూపీస్‌లో అయితే ఇండియన్ కరెన్సీలో అయితే అయిపోద్ది. సో, నెక్స్ట్ నేనైతే టుమారో గిండెల్ వరల్డ్‌కయితే ఎళ్తున్నాను. సో, అక్కడైతే మనం అందరం కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లవ్ యూ ఆల్.